అందరికీ నమస్కారం. నా పేరు యామామురళి, బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేసన్ శంకర్రావు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లో కలెక్టర్ గారిని కలిసి సమగ్ర కుల జనగణన చేపట్టాలి, అందులో ఓబీసీ కుల జనగణన చేపట్టాలి అని చెప్పేసి స్థానిక కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము ర్యాలీగా రావడం జరిగింది. ఏదైతే చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు 1931లో సమగ్ర కుల జనగణన జరిపిన మాట వాస్తవం, ఇది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ప్రతి 10 ఏళ్లకు కూడా కుల జనగణన చేస్తున్నారా అని అంటే లేదు, కేవలం జనాభా లెక్కలు తీస్తున్నారే తప్పించి కుల జనగణన అనేది ఎక్కడా చేపట్టట్లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు 77 సంవత్సరాల్లో ఈ యొక్క బీసీలకి లెక్కలు లేని పరిస్థితి. అదే చూసుకుంటే మొన్నటికి మొన్న గుజరాత్లో ఒక అటవీ శాఖ అధికారిని పులులు లెక్కల కోసం వెళితే పులి దాడి చేస్తే తను మరణించిన పరిస్థితి. అంటే నోరు లేని మూగుజావాల లెక్కల కోసం తాపత్రయపడుతున్నటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క రాష్ట్ర పరిపాలనలో కానివ్వండి, దేశ పరిపాలనలో కానివ్వండి, భాగస్వాములైన బీసీల లెక్కలు తేలకపోవటం నిజంగా చాలా బాధాకరం. అందుకే మేము ఎంతమంది అయితే ఉన్నామో మేమెంతో మాకంతా అనే నినాదంతో ముందుకెళ్తున్నాము. అది జరగాలి అంటే ఖచ్చితంగా సమగ్ర కుల జనగణనతో పాటు ఓబీసీ లెక్కలు కూడా తీసిన రోజే మా విధులు నిధులతో పాటు ఆర్థిక సామాజిక రాజకీయ చైతన్యానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు నెలకొల్పే దానిలో 52% పై చిలుకున్నటువంటి బీసీలు ఆశలని పరిగణలోకి తీసుకొని మీరు వాళ్ళ ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రాష్ట్ర ఖజానా కానివ్వండి, దేశ ఖజానా కానీ 50% పైబడి నిండుతుంది అంటే అది మా బీసీ సామాజిక వర్గాలు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తున్నాం. మా యొక్క బీసీ ఏదైతే జనాభా ఉందో యాచిస్తుందని అనుకుంటే ఈ యొక్క ప్రభుత్వాలకి చంపపెట్టులాగా ఉంటుంది. కాబట్టి బీసీలు శాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వచ్చారు. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని బీసీల కోరికలను తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉంది. ఆ విధంగా చర్యలు తీసుకుంటారని మేము కోరుతూ ఈ యొక్క కలెక్టర్ గారికి మేము మా యొక్క వినతి పత్రం సమర్పించడానికి మా యొక్క పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా యొక్క బీసీ బాధల్ని ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు కూడా పెద్ద మనసు చేసుకొని మా బాధల్ని ప్రపంచానికి చాటి చెప్తారని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై బీసీ.